ఒక అడవిలో 3 ముళ్ళ చెట్లు ఉండేవి. వాటి ఆకులు చేదుగా, పూలు ఏమాత్రం వాసన లేకుండా ఉండేవి. దానితో జనాలు గాని, పశువులు గాని, పక్షులు గాని ఏవి ఆ చెట్ల దగ్గరికి వచ్చేవి కాదు. తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆ చెట్లు చాలా దిగులు పడ్డాయి. వనదేవతను తలుచుకొని కన్నీరు పెట్టుకున్నాయి. కాపాడమని వేడుకున్నాయి. వనదేవత ప్రత్యక్షమై, సరే, దిగులు పడకండి, మీకేం కావాలో కోరుకోండి అంది. నాకు ఎంతో విలువైన బంగారు ఆకులు కావాలి అంది మొదటి చెట్టు. నాకు సువాసన వెదజల్లే ముచ్చటైన రంగురంగుల పూలు కావాలి అంది రెండో చెట్టు. నాకు కొమ్మ కొమ్మకు నిండుగా తీయని పళ్ళు కావాలి అంది మూడవ చెట్టు. అలాగే అని దీవించింది చిరునవ్వుతో వనదేవత. అంతే, మరుక్షణం మొదటి చెట్టు ఆకులన్నీ బంగారం అయిపోయాయి. సూర్యుని కిరణాలు పడి దగదగ మెరిసిపోసాగాయి. రెండవ చెట్టుకు రంగురంగుల పూలు కాశాయి. మనసు పరవశమయ్యేలా మధురమైన వాసన వెదజల్లసాగాయి. మూడవ చెట్టుకు సందు లేకుండా తీయని పళ్ళు కాశాయి. వాటి బరువుకి చెట్టు కొమ్మల కిందకి వంగి ఊగసాగాయి. ఆ 3 చెట్లు తమను తాము చూసి మురిసిపోసాగాయి. ఒకదానిని చూసి మరొకటి సంబరపడ్డాయి. రాత్రంతా ఆనందంతో నవ్వుకున్నాయి. మాటలతో మైమర్చిపోయాయి. పొద్దు పొడిచింది. ఆ దారిలో నెమ్మదిగా మనుషుల సందడి మొదలయ్యింది. ఆ దారిన పోతూ ఉన్న ఒకడు ఆ బంగారు చెట్టును చూశాడు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకుని ఉరుక్కుంటూ వచ్చి కొమ్మలన్నీ విరక్కొట్టాడు. ఒక్క ఆకు కూడా మిగలకుండా తెంపుకుపోయాడు. ఒంటి మీద దెబ్బలతో విలవెలలాడిపోయింది మొదటి చెట్టు. కాసేపటికి ఒక పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్ళ పళ్ళ చెట్టును చూశారు. ఒకటి తిని, ఆహా, ఎంత తీయగా ఉన్నాయి పళ్ళు అనుకున్నారు. అంతే, కోతుల్లాగా చెట్టు మీదకు ఎగబాకారు. అందిన కాయలన్నీ తెంపారు. అందకపోతే కొమ్మలు విరిచారు, రాళ్లతో కొట్టారు. ఒక చిన్న పిందె కూడా మిగలకుండా నున్నగా ఊడ్చుకుపోయారు. విరుగున్న కొమ్మలను చూసుకుంటూ నొప్పితో అల్లాడిపోయింది రెండో చెట్టు. అంతలో కొంతమంది ఆడపిల్లలు అటువైపు వచ్చారు. రంగురంగుల పూల చెట్లు వాళ్ళ కంటపడింది. ఆహా, ఇంత సువాసన వెదజల్లుతా ఉన్నాయి ఈ సుందరమైన పూలు అనుకుంటూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. దొరికిన పూలన్నీ చిన్న మొగ్గ కూడా వదలకుండా పటపటపట తెంచేశారు. ఈ చెట్టు తీసుకుపోయి ఇంటిలో నాటుకుందాం అంటూ తలా ఒక కొమ్మ విరగ్గొట్టారు. కలకలలాడిపోతూ ఉన్న చెట్టు ఒక్క నిమిషంలో విరిగిన కొమ్మలతో బూడిదైపోయింది. 3 ఒకదాన్ని చూసి మరొకటి కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ఇకపై రోజు మన బతుకులు ఇంతేనా అనుకున్నాయి. ఆకులు మొలిచిన, పూలు పూసిన, కాయలు కాసిన, దెబ్బలు తప్పవు. భయంగా ఈ వెధవ బతుకు బతికే కన్నా ఇంతకు ముందులాగే ఉంటేనే మేలు అనుకున్నాయి. వనదేవతను వేడుకున్నాయి. తల్లి, తప్పైపోయింది. మా మొదటి రూపమే మాకు ఇవ్వు. ఈ ఆకులు వద్దు, పూలు వద్దు, పళ్ళు వద్దు. హాయిగా ఏ గొడవ లేకుండా మా బతికేదో మేం బతుకుతాం అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి. వనదేవత చిరునవ్వు నవ్వి సరే అని దయగా నవ్వింది అమ్మలాగా. ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోయే నీతి ఏంటంటే, మనకు ఉన్నదాంతోనే సంతృప్తిగా బతకాలి. లేని దానికోసం ఆశపడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. సమాప్తం.